ఆంధ్రప్రదేశ్లో పల్లె వెలుగు బస్సుల్లో మాత్రమే మహిళలకి అలౌడ్ ఉంది. అదే సందర్భంలో తెలంగాణలో కొన్ని అదనంగా బస్సులకు ఉంది. అయితే తమిళనాడులో శాసనసభ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీ అమలు దిశగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది విజయ సర్కార్. డిఎంకేఎంలో విడియల్ పయనం పేరిట నగరము పట్టణాల్లోని సాధారణ కొండ ప్రాంతాల బస్సులో 40 కిలోమీటర్ల దూరానికి మహిళలకు అమల్లో ఉన్న ఉచిత ప్రయాణాన్ని వెట్రి పయనం పేరుతో మరిన్ని సర్వీసులకి విస్తరించారు. అక్టోబర్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ బస్సుల్లోనే కాకుండా ఎక్స్ప్రెస్, ఎల్ఎస్ఎస్ అంటే లిమిట్ స్టాప్ సర్వీస్, అంటే మన దగ్గర ఉన్న ఎక్స్ప్రెస్ మోడల్ అనమాట, డీలక్స్ బస్సుల్లో కూడా అంటే లాంగ్ జర్నీలకు వెళ్ళేది ఉచితంగా ప్రయాణించవచ్చని సీఎం విజయ్ సోమవారం అసెంబ్లీలో ప్రకటించారు. ట్రాన్స్జెండర్లకు కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్టు చెప్పారు. సుదీర్ఘకాలంగా వివాదాస్పదంగా మారినట్లు పరందూర్ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ప్రతిపాదిత ప్రాజెక్టు మీద రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడం ఒక ఎత్తు అయితే, ఇది మిగతా ఇష్యూస్ అనమాట.